సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఇలా చూడండి అమ్మ, ఇక్కడ ఏమన్నాడంటే ఇక్కడ మనకి సునీత ట్రేడర్స్ పర్చేజ్ సెకండ్ హ్యాండ్ మిషన్ అంటే సునీత ట్రేడర్స్ వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ సెకండ్ హ్యాండ్ మిషన్ ఒకటి పర్చేజ్ చేయడం జరిగింది. అది ఎందుకు పర్చేజ్ చేశారండి? ఫర్ రూపీస్ 72,000కి పర్చేజ్ చేయడం జరిగింది. ఎప్పుడండి? ఆన్ 1st జనవరి 2011లో పర్చేజ్ చేశారు. అండ్ స్పెండ్ రూపీస్ 8,000 అండ్ రిపేర్స్ అండ్ ఇన్స్టాల్డ్ అంటే దీనికి సంబంధించినటువంటి రిపేర్ ఛార్జెస్ అనేవి ఎంత పెట్టారంటే మనకి 8,000 అనేది రిపేర్ ఛార్జెస్ అండ్ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ కింద పెట్టారు. తర్వాత డిప్రిసియేషన్ ఈజ్ రిటర్న్ ఆఫ్ 10% అంటే దీని మీద డిప్రిసియేషన్ యాన్యువల్ డిప్రిసియేషన్ ఎంత ఇచ్చాడంటే మనకి 10% ఇచ్చాడు అన్నమాట. తర్వాత ఆన్ ది స్ట్రైట్ లైన్ మెథడ్, ఇది స్ట్రైట్ లైన్ మెథడ్ ద్వారా చేయాలి. ఆన్ 30 జూన్ 2013 ద మెషిన్ వాజ్ సోల్డ్ ఫర్ రూపీస్ 50,000 అంటే ఇక్కడ పర్చేజ్ చేసింది ఎప్పుడు చేశాడండి? 2011లో పర్చేజ్ చేశాడు మిషన్ అని. తర్వాత ఎప్పుడు సేల్ చేశాడండి? 2013లో సేల్ చేశాడు. అంటే ఇక్కడ మెషినరీ అకౌంట్ ఎప్పటి నుంచి ఎప్పుడు చేయాలంటే మనకి 2011, 2012, 2013 అంటే సేల్ చేశాడు కదంటే 2013 దాకా మెషినరీ అకౌంట్ 3 ఇయర్స్కి ప్రిపేర్ చేయాలి అమ్మా. ప్రిపేర్ మెషినరీ అకౌంట్ ఏజ్యూమింగ్ దట్ ది అకౌంట్ ఆర్ క్లోజ్డ్ 31st December ఎవ్రీ ఇయర్ అంటే ప్రతి ఇయర్ కూడా ఇక్కడ ఏం చేస్తున్నాడంటే December 31st అకౌంట్స్ అనేవి క్లోజ్ చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మెషినరీ అకౌంట్ చూడండి, మెషినరీ అకౌంట్ అని హెడ్డింగ్ పెట్టి దీనికి ఏం రాయాలంటే టేబుల్లోనే డేట్, పర్టికులర్స్, అమౌంట్, డేటు, పర్టికులర్స్, అమౌంట్ ఈ విధంగా రాసి డెబిట్, క్రెడిట్ అని రాస్తాం. ఇక్కడ మెషిన్ ఎప్పుడు పర్చేజ్ చేశాడో చూడండి, 1st జనవరి 2011లో పర్చేజ్ చేశాడు కాబట్టి ఫస్ట్ రాయండి. January 1st, January 1st, 2011 అంటే మెషినరీ పర్చేజ్ చేస్తే ఫస్ట్ ఏం రాయాలంటే టు క్యాష్ అని రాయాలి. టు క్యాష్ ఎందుకు పర్చేజ్ చేశాడండి? 72,000. దాని రిపేర్ ఛార్జెస్ ఎంతండి? 8,000 అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏం రాయాలి ఏంటంటే 72,000 ప్లస్ 8,000. ఈ 72,000కి 8,000 అనేది ప్లస్ చేస్తే ఎంత వచ్చిందంటే మనకి 80,000 అనేది రావడం జరిగింది అమ్మా. ఇక్కడ ఎవ్రీ ఇయర్ కూడా బుక్స్ ఎప్పుడు క్లోజ్ చేస్తున్నాడంటే 31st December అన్నాడు కదండి. 31st December 2011 బై డిప్రిసియేషన్ డిప్రిసియేషన్ అనేది దేని మీద కట్టాలండి? 80,000 మీద కట్టాలి. 80,000 ఇంటూ 10/100 ఎంత వచ్చిందంటే 8,000 అనేది రావడం జరిగింది అమ్మా. అర్థమైంది కదా? ఫస్ట్ ఏం రాయాలంటే టు క్యాష్ అని రాయాలి. ఈ 72,000కి 8,000 అనేది ప్లస్ చేయాలి. ప్లస్ చేస్తే ఎంత వచ్చిందంటే మనకి 80,000 అనేది వచ్చింది. తర్వాత 31st December 2011 బై డిప్రిసియేషన్ అనేది దేని మీద కట్టాలంటే 80,000 మీద కట్టాలి. 80,000 ఇంటూ 10/100 ఎంత వచ్చిందంటే మనకి 8,000 అనేది రావడం జరిగింది. ఇక్కడ 80,000 డెబిట్ క్రెడిట్ రెండు వైపులా చూపిస్తామండి. 80,000 ఇక్కడ 80,000లో నుంచి 8,000 మైనస్ చేయండి.
72,000 వచ్చింది అమ్మా. 80,000 లో నుంచి డిప్రిసియేషన్ వాల్యూ 8,000 మైనస్ చేస్తే ఎంత వచ్చిందండి? 72,000 వచ్చింది. దీన్ని ఏమని రాస్తామంటే అండి బై బ్యాలెన్స్ క్యారీడ్ అవుట్, బై బ్యాలెన్స్ క్యారీడ్ అవుట్, క్యారీడ్ అవుట్ బ్యాలెన్స్ కింద రాస్తాం. అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ చూడండి, జనవరి 1 2012 ఆ క్యారీ డౌన్ బ్యాలెన్స్ ఏం చేస్తారంటే బ్రాడ్ డౌన్ బ్యాలెన్స్ కింద రాస్తాం. టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంత ఇచ్చాడండి? అక్కడ మనకి 72,000 ఇచ్చాడు కదండి. 72,000 ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఏం చేస్తామండి? బుక్స్ అనేవి డిసెంబర్ 31 క్లోజ్ చేస్తాం కాబట్టి 31 డిసెంబర్ 2012 ఏమని రాస్తామంటే బై డిప్రిసియేషన్. డిప్రిసియేషన్ వాల్యూ అనేది దేని మీద క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ 80,000 మీద 10% అనేది క్యాలిక్యులేట్ చేయాలి. 80,000 ఇంటూ 10/100 ఎంత వచ్చిందంటే 8,000 అనేది రావడం జరిగింది అమ్మా. అర్థమైంది కదా? తర్వాత ఈ 72,000 ఏం చేస్తారంటే రెండు వైపులా చూపించండి. 72,000 ఈ 72,000 వాల్యూల నుంచి డిప్రిసియేషన్ వాల్యూ 8,000 రూపీస్ మైనస్ చేయండి. 8,000 0 0 0 ఈ 12 నుంచి 8 మైనస్ చేస్తే 4 ఇక్కడ ఎంత ఉంటుందంటే 6 ఉంటుంది. ఎంత వచ్చిందంటే మనకి ఇక్కడ వాల్యూ 64,000 రూపీస్ అనేది రావడం జరిగింది. దీన్ని ఏమని రాస్తారంటే బై బ్యాలెన్స్ క్యారీడ్ అవుట్. తర్వాత లాస్ట్ ఇయర్ ఇక్కడ ఎప్పుడు వరకు చేయమన్నాడంటే ఇక్కడ ఎప్పుడు సేల్ చేసేదంటే మనకి మిషనరీని 2013 లో సేల్ చేసేది కదండి. ఇప్పుడు జనవరి మామూలే, జనవరి 1 2013 ఈ క్యారీ డౌన్ బ్యాలెన్స్ ఏం చేస్తారంటే బ్రాడ్ డౌన్ బ్యాలెన్స్ కింద రాయండి. టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంతంటే వాల్యూ ఇది 64,000 అమ్మా. అర్థమైంది కదా? ఇక్కడ ఎప్పుడు సేల్ చేసాడో చూడండి. నేను డిసెంబర్ వరకు ఉండలేదు కదండి, మైంగానే సేల్ చేసాడు. ఎప్పుడు చేసాడంటే సేలింగ్ 30 జూన్ 2013 ఏం చేశాడు? సేల్ చేశాడు కదా. ఇక్కడ డిప్రిసియేషన్ ఎప్పుడు దాకా కట్టాలంటే మనం జూన్ నెల వరకు డిప్రిసియేషన్ అనేది క్యాల్కులేట్ చేయాలి. 30 జూన్ 2013 ఇక్కడ చూడండి బై డిప్రిసియేషన్ అమ్మా. ఈ డిప్రిసియేషన్ అనేది దేని మీద క్యాల్కులేట్ చేయాలంటే పై దాని మీద క్యాల్కులేట్ చేయాలి. ఎంతండి? 80,000 ఇంటూ 6/12 ఇంటూ 10/100. ఒకసారి ఎలా చూడండి అమ్మా. ఇక్కడ 80,000 ఇంటూ ఇక్కడ ఎన్ని మంత్స్ వచ్చినాయండి? 6 మంత్స్ వచ్చినాయి కదా. 6/12 ఇంటూ 10/100 దీన్ని చేస్తే ఎంత వస్తుందంటే మనకి 4,000 అనేది రావడం జరుగుతుంది. ఇలా కాకుండా దీన్ని వేరే విధంగా ఏ విధంగా చేయాలంటే మనం ఎలా చూడండి అమ్మా. దీన్ని వేరే విధంగా ఏ విధంగా చేయొచ్చు అంటే 80,000 మీద 10% కట్టండి.
ఎంతమ్మా 8,000 వచ్చింది కదండి. 80,000 మీద 10% కడితే ఎంత వచ్చిందండి? 8,000 వచ్చింది కదా. ఇది 12 మంత్స్కి డిప్యూట్ చేసిన అనుకోండి అమ్మా. 12 మంత్స్కి డిప్యూట్ చేసిన ఎంతండి? 8,000. అదే 6 మంత్స్కి అయితే ఇందులో హాఫ్ చూడండి, ఇందులో 8,000 సగం ఎంతండి? 4,000. అదే 3 మంత్స్కి చూడండి, 3 మంత్స్కి అయితే ఎంత అవుతుందండి? 2,000 అవుతుందన్నమాట. ఈ విధంగా చేసినా పర్లేదు. ఇక్కడ 80,000 మీద డైరెక్ట్ 10% అంటే 8,000 వస్తుంది. 8,000 అంటే 12 మంత్స్ కట్టుకోండి. అది 6 మంత్స్ కావాలంటే అందులో సగం 8,000 సగం ఎంతండి? 4,000. 3 మంత్స్ కావాలంటే 4,000 సగం ఎంతండి? 2,000. అంటే ఇక్కడ మనకి అక్కడ కావాల్సింది ఎన్ని మంత్స్ కావాలండి? 6 మంత్స్ కావాలి కాబట్టి 6 మంత్స్ యొక్క డిప్యూట్ చేసిన ఎంతండి? 4,000. ఈ విధంగా చేసినా పర్లేదు. లేకపోతే 80,000 ఇంటూ 6/12 ఇంటూ 10/100. 0 0 క్యాన్సిల్ చేసేయండి. ఈ 0 ఈ 0 క్యాన్సిల్ చేసేయండి. ఈ 6 12 ఎన్ని టైమ్స్ పోతుందంటే 6 2 జర్ 8 12 కదండి. ఈ 2 8లో 8,000లో 2 అనేది 4,000 టైమ్స్ పోతుంది. అంటే ఇక్కడ ఎంత వచ్చిందండి? 4,000 వచ్చింది కదా. ఈ విధంగా చేసినా పర్లేదు. ఇక్కడ 6 మంత్స్ డిప్యూటేషన్ ఎంత వచ్చిందండి మనకి? ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తేనే 4,000 వచ్చింది కదండి. ఇక్కడ మిషనరీకి ఎంతకి సేల్ చేస్తాడు చూడండి. ఇక్కడ మిషనరీని 50,000 సేల్ చేస్తాడు కదా మిషనరీని. ఇక్కడ ఏం రాయాలంటే మిషనరీ సేల్ చేస్తే బై క్యాష్ అని రాయాలి. మిషనరీ సేల్ చేస్తే ఏమని రాయాలంటే బై క్యాష్, బ్రాకెట్లో సోల్డ్ అని రాసుకోండి. ఎంతకి సేల్ చేస్తాడండి? 50,000 సేల్ చేస్తాడు కదా. ఇప్పుడు ఏ వాల్యూ ఎక్కువ ఉందో చూడాలి. డెబిట్ ఎక్కువ ఉందా, క్రెడిట్ ఎక్కువ ఉందో చూడాలి. డెబిట్ వైపు చూడండి 64,000 ఇది ఎక్కువ ఉంది కాబట్టి 64,000 వాల్యూ ఏం చేయాలంటే రెండు వైపులా చూపించాలి అమ్మా. తర్వాత 64,000లో నుంచి 54,000 మైనస్ చేయండి. 64,000 మైనస్ 54,000 0 0 0 ఎంత వచ్చిందండి? 10,000 వచ్చింది కదా. ఈ 10,000 ఏం రాయాలంటే బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అమ్మా అర్థమైంది కదా. అక్కడ చూడండి ఒకసారి. ఫస్ట్ ఏం రాస్తారంటే క్యాష్ అని రాస్తాం. క్యాష్ అని రాసి ఇక్కడ 72,000 పర్చేజ్ చేశాడు. దాని రిపేర్ ఛార్జెస్ వచ్చేసి ఎంతండి? 8,000. 72,000 ప్లస్ 8,000 ఎంతండి? 80,000 వేసాం. అదేవిధంగా 31st డిసెంబర్కి బుక్స్ క్లోజ్ చేస్తాం కాబట్టి 31st డిసెంబర్ 2011 బై డిప్రిసియేషన్. డిప్రిసియేషన్ దీని మీద కట్టాలండి. అంతా 80,000 మీద. 80,000 ఇంటూ 10/100 అంటే ఎంత వచ్చిందండి? 8,000 అనేది వచ్చింది. 80,000లో నుంచి 8,000 అనేది మైనస్ చేయగా ఎంత వస్తుందండి? 72,000 వచ్చింది. తర్వాత నెక్స్ట్ ఇయర్ జనవరి 1, 2012 ఆ క్యారీ డౌన్ బ్యాలెన్స్ ఏం రాస్తామంటే బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ కింద రాస్తాం. ఎంతండి? 72,000. ఇక్కడ ఎవరి 31st క్లోజ్ చేస్తున్నాం కాబట్టి 31st డిసెంబర్ 2012 బై డిప్రిసియేషన్. డిప్రిసియేషన్ దేని మీద కట్టాలండి? 80,000 మీద కట్టాలి. స్ట్రైట్ లైన్ మెథడ్ అయినా ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ అయినా ఫస్ట్ వాల్యూ మీద కట్టాలి. ఎంతండి? 8,000. ఈ 72,000 ఏం చేస్తామంటే డెబిట్ క్రెడిట్ అమౌంట్ రెండు వైపులా చూపిస్తాం. ఈ 72,000 వాల్యూలో నుంచి డిప్యూట్ చేసిన వాల్యూ 8,000 మైనస్ చేయి ఎంతండి? 64,000. దీన్ని ఏం రాస్తామంటే బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని రాస్తాం. అదేవిధంగా జనవరి 1, 2013 ఆ క్యారీ డౌన్ బ్యాలెన్స్ ఏం రాస్తామంటే
బై 2 బ్యాలెన్స్ డ్రాన్ డౌన్ అని రాస్తాం. ఎంతండి 64,000. ఇక్కడ చూడండి అమ్మ జాగ్రత్తగానే. ఇక్కడ ఇప్పుడు సేల్ చేస్తాడు ఏంటంటే వాడు 30 జూన్ 2013లో సేల్ చేశాడు కదండి. అంటే డిప్రిసియేషన్ అనేది మనం 30 జూన్ 2013 వరకు క్యాల్కులేట్ చేయాలి. అంటే ఇక్కడ ఎప్పుడు స్టార్ట్ అయిందండి మంత్ జనవరి. ఇక్కడ మనకి ఎప్పుడు సేల్ చేసాడండి జూన్. అంటే జనవరి నుంచి జూన్ వరకు 7 మాసాలు చూడాలి. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్. ఎన్ని మంత్స్ వచ్చినాయండి? 6 మంత్స్ వచ్చినాయి కదా. ఇలా చూడండి. దేని మీద డిప్రిసియేషన్ క్యాల్కులేషన్ చేయాలంటే ఫస్ట్ దాని మీద క్యాల్కులేషన్ చేయాలండి. 80,000 ఇంటూ ఎన్ని మంత్స్ వచ్చినాయని చెప్పామండి? 6 మంత్స్ వచ్చినాయని చెప్పాం కదా. 6 ఇయర్కి ఎన్ని మంత్స్ అండి? 12 కదా. బై 12, 6/12. డిప్రిసియేషన్ ఎంత ఇచ్చాడండి మనకి? ఇక్కడ చూడండి డిప్రిసియేషన్ ఎంత ఇచ్చాడు అంటే మనకి 10% ఇచ్చాడు కదా. ఇంటూ 10/100 చేస్తే ఎంత వచ్చిందండి? 4,000 వచ్చింది. ఎంత చెప్పుకున్నాం కదండి మీకు. ఇక్కడ 80,000 మీద 10% కడితే ఎంత వచ్చిందండి? 8,000 వచ్చింది. 8,000ని 12 మంత్స్ కంటే 12 నెలలకి 8,000 అయితే 6 నెలలకి ఎంతండి? అందులో సగం 4,000 అవుతుంది. అంటే 6 నెలలకి ఎంత వచ్చిందండి? 6 మంత్స్కి ఇక్కడ వాల్యూ 4,000 వచ్చింది. ఇక్కడ సేల్ చేశాడు కదండి. ఇక్కడ ఎంతకి సేల్ చేశాడంటే మనకి 50,000కి మిషనరీ అనేది సేల్ చేశాడు కాబట్టి దాన్ని ఏమని రాయాలంటే మనం బై క్యాష్ అని రాయాలి. బై క్యాష్ సోల్డ్ అని రాసి బ్రాకెట్లో మీకు అర్థం అవడానికి ఎంతండి? 50,000. ఇప్పుడు డెబిట్ వాల్యూ ఎంత వచ్చిందండి? 64,000. ఈ వాల్యూని ఏం చేయాలంటే రెండు వైపులా చూపిస్తాం. ఈ సేల్ చేసిన వాల్యూ డిప్యూట్ చేసిన వాల్యూ ప్లస్ చేస్తే ఎంత వచ్చిందండి? 54,000 వచ్చింది. ఈ 64,000లో నుంచి 54,000 మైనస్ చేయగా ఎంత వచ్చిందండి? 10,000 వచ్చింది కదా. ఈ 10,000 వాల్యూని ఏమని రాస్తారంటే మనం బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని చూపిస్తామండి. ఏమో అర్థమైంది కదా ఇది. ఇంకా అమ్మా మీరు ఏం చేస్తారంటే ఈరోజు చెప్పినటువంటి సమ్ అనేది నోట్ చేసిన తర్వాత మిషనరీ అకౌంట్ అనేది ప్రిపేర్ చేయండి. మీరు ఇప్పుడు దాకా చేసిన మోడల్లే కాకపోతే ఏంటంటే ఇక్కడ సేల్ చేసి అది ఎప్పుడు డిసెంబర్ వరకు సేల్ ఆగలేదు. జూన్ నెలలో సేల్ చేసేది కాబట్టి జనవరి నుంచి జూన్ వరకు ఎన్ని మంత్స్ వచ్చినాయి అనేది క్యాల్కులేషన్ చేసి డిప్రిసియేషన్ కట్టాం. ఇది జాగ్రత్తగా చూడండి. ఇక్కడ బై క్యాష్ సోల్డ్ అని రాసాం. జాగ్రత్తగా ఫాలో అవ్వండి అమ్మా ఈ ప్రాబ్లం. ఓకే అమ్మా, అందరికీ కూడా థ్యాంక్ యూ.